ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్లు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీక్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ దోషులకు భారీ శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు దిశగా కీలక ముందడుగు వేసింది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి స్పష్టం చేసింది. పేపర్ లీక్లను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టంలో సవరణలు చేసి మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. పేపర్ లీక్లకు పాల్పడే వ్యక్తులు, ముఠాలపై కఠిన శిక్షలు విధించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన వీడియో సందేశంలో ప్రధాని మోదీ ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఏ మాత్రమూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం వ్యక్తిగతంగా లీక్కు పాల్పడితే 3 నుంచి 5 ఏళ్ల జైలు, 10 లక్షల వరకు జరిమానా, వ్యవస్థీకృత నేరాల్లో 5 నుంచి 10 ఏళ్ల జైలు, 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే వీటిని మరింత కఠినతరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పేపర్ లీక్ దోషులకు అత్యధికంగా 10 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో సవరణలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీక్ కేసుల్లో విచారణ వేగవంతం చేయడానికి కేంద్రం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఢిల్లీలో తొలి ప్రత్యేక కోర్టు ఏర్పాటు కాగా త్వరలో మరో 4 కోర్టులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కోర్టుల్లో ఏడాదిలోపే కేసుల విచారణ పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలన్న లక్ష్యంతో చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. మరోవైపు పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధుల మధ్య మరో దఫా చర్చలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి 3 ప్రధాన డిమాండ్లను సీజేపీ కేంద్రం ముందుంచింది. రాజీనామా అంశం మినహా మిగతా 2 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని సీజేపీ అధికార ప్రతినిధులు వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ప్రభుత్వం రేపటి వరకు సమయం కోరిందని తెలిపారు. పేపర్ లీక్లపై కఠిన చట్టాలు, వేగవంతమైన విచారణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి చర్యలతో పరీక్షల వ్యవస్థపై విద్యార్థుల్లో మళ్లీ విశ్వాసం పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే విద్యార్థులు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఆందోళన ఆగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో కేంద్రం తదుపరి నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.